అసలు నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఏమనిపించిందో తెలుసమ్మా? పల్లవికి మాటిచ్చేశాను కానీ లేదంటే నిన్నే కోడల్ని చేసుకుంటే బావుండేదనిపించింది. నువ్వు మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడే నీతో ఏదో అనుబంధం ఉందనిపించిందమ్మా. అది ఇదేనేమో. దయచేసి నా మాట కాదనొద్దమ్మా. నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడదావంటే నా చేతులు రావు. నా కోడలిగా ఒప్పుకోమ్మా. లేమ్మా లే. ఏంటిది స్వాతి? లేమ్మా. అక్క లే. వరమును ప్రసాదించి అభ్యర్థిస్తున్నారేంటత్తయ్య? మీ వంటి పుణ్య దంపతులకి కోడలు కావాలంటే కోటి జన్మల పుణ్యము కావాలను. అయ్యో లేమ్మా. నువ్వేం పుణ్యం చేసుకున్నావో తెలియదు కానీ మీలాంటి అక్క చెల్లెళ్ళు కోడళ్ళుగా రావడానికి మేం చాలా పుణ్యం చేసుకున్నాం. ధరణి, ఇంకెందుకమ్మా ఆలస్యం? వదినా, అమ్మాయిని పెళ్లి కూతురు చేయండి. అలాగే వదినా. ఒక్క నిమిషం అమ్మా. ఈ విషయం విక్రమ్కి తెలియకూడదు. కట్టుకోబోయేవాడికి తెలియకపోతే ఎలా వదినా? ఇప్పుడు అందరి ముందు ఈ డిస్కషన్ అంతా పెట్టలేం కదా. తాళి కట్టాక మాట్లాడదాం. అయినా నేను ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారని విక్రమ్ నాకు మాటిచ్చాడు. నా మాట కాదండు. మీరు వెళ్ళండి. ఏమండి, మండపం దగ్గర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. సరే. ఎంత పనిచేసావు ధరణి. ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమంతా ఆఖరి క్షణంలో బూడిదలో కలిపేసేలా చేశావు. గట్లెట్లా చేస్తావక్కా? పల్లవి కనిపించకపోతే ఏమైందో చూడాలే, ఏడుందో ఎతకాలే. అంతేగాని గిట్ల ఎవరిని పడితే వాళ్ళని కోడల్ని చేసుకుంటావా ఏంది? సామ్రాజ్యం ఎవరిని పడితే వాళ్ళని కాదు, తను కూడా ధరణి వాళ్ళ అక్కే. శ్రావణి కూడా ధరణి వాళ్ళ అక్కే. కొంప గూల్సిపోలే. ధరణి కూడా అదే రక్తం సామ్రాజ్యం. తను మంచిగానే ఉంది కదా. స్వాతి కూడా ధరణిలాగే చాలా మంచిది. గట్లా అని పిల్లాడి మనసు పట్టించుకో పనిలే. గిప్పటికిప్పుడే పెండ్లి చేయాలా? గిదేతో నీకు మాయ చేసిందక్కా. సామ్రాజ్యం, ఇక ఆపుతావా? ఎవరు మాయలోనే పడిపోయేంత పిచ్చోళ్ళం కాదు మేము. ఇక విక్రమ్ పరిస్థితి అంటావా? ఇప్పుడు విక్రమ్ తన ఇష్టానికి విలువనిచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేడు. అందుకే నేను ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారని నాకు మాటిచ్చాడు. విక్రమ్, నేనొక మాట అడిగి ఉండాల్సింది, కానీ చర్చించేంత సమయం లేదు. పల్లవి వెళ్ళిపోయింది. దాసురాలు చెప్పినట్టు ఈ ముహూర్తానికి పెళ్లి చేయకపోతే నీకు, మన కుటుంబానికి ఎవ్వరికీ ప్రశాంతత ఉండదురా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వాతి కూడా మంచి అమ్మాయిరా.
నీకు అనుకూలమైన భార్య, మన ఇంటికి తగ్గ కోడలు. అర్థమైందా? ఇంతకు మించి వేరే దారి లేదురా. అయినా ముహూర్తం టైంకి అమ్మాయి లేకపోతే మనమెందుకు శిక్ష అనుభవించాలి? అవునరా, నీకు స్వాతి రాసిపెట్టుంది, ఆ అమ్మాయికి అద్దే రాసిపెట్టుందనుకో. పంతులు గారు, మిగతా కార్యక్రమాలు చూడండి. బాబు, వధూవరులిద్దరూ దండలు మార్చుకోండి. నేనొకటనుకుంటే ఇంకొకటి జరిగిందేంది? అసలు ఈ పిల్ల సమయానికి ఆడకపోయింది. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యవన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పురుషః వర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం. ఒక్కరూ నీకు సపోర్ట్ లేరు రూబీ. నీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం? అంతా తలకిందులైనప్పుడు తట్టుకుని నిలబడ్డమే ఈ రూబీ స్పెషాలిటీ. చాలా తెలివిగా ముహూర్తం టైంకి నేను మండపంలో లేకుండా చేసి నన్ను అందరి ముందు పారిపోయిందాన్ని చేసి తన అక్కతో పెళ్లి జరిపించుకుంది కదా. ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. పల్లవి, నువ్వు ఈడున్నావా? అవతల పెళ్లి ముహూర్తానికి టైం అయితే ఈడేం చేస్తున్నావు? అత్తయ్య, నన్ను ఈ గదిలో ఎవరో బంధించారు. చూడండి, ఆ కుర్చీకి తాళ్లతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేశారు. అవునమ్మా, తాళ్ళు కూడా ఉన్నాయి. ఇదేంటమ్మా, నిన్ను కదా తను కట్టేసింది, తిరిగి తనని కట్టేశారంటోందేంటి? అదేవైనా చేయగలుగుతుందమ్మా. పెళ్లి చేసుకోలేకపోయింది కదా, ఇప్పుడేదో కొత్త నాటకం మొదలు పెడుతుంది. అసలు నువ్వు ఏడికెందుకు వచ్చినావు? నిన్నెవరు కట్టేసిండ్రు? ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నా అత్తయ్య, లోపల నుంచి ఎవరో చేయి పట్టి లాగారు.
మొహానికేదో గుడ్డ పెట్టారు అంతే. తర్వాత ఏమీ గుర్తులేదు. మెలకు వచ్చి చూసేసరికి అదిగో ఆ కుర్చీకే కట్టేసున్నారు. విడిపించుకుని వచ్చేసరికి ఇంత టైం అయింది. అవును, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, ఖచ్చితంగా అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని దాసరాలు కూడా చెప్పింది. అత్తయ్య, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా? ఏమైంది అందరూ అలా చూస్తున్నారు? పెళ్ళి అయిపోయిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? తప్పలేదమ్మా, చేయాల్సి వచ్చింది. దాసరాలు చెప్పింది నీకు కూడా తెలుసు కదా, ఆ ముహూర్తానికే ఖచ్చితంగా పెళ్లి జరగాలి. నువ్వు కనపడకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో స్వాతితో పెళ్లి జరిపించాల్సి వచ్చింది. నువ్వు జరిపించుడు కాదక్క, జరిపించేలా చేసిండ్రు. అంతా ఒక పథకం ప్రకారం జరిగింది. అంతా అనుకోకుండా జరిగితే పథకం అంటావేంటి? అంత అవసరం ఎవరికుంది? ఇంకెవరికి? మీ చిన్న కోడలికి. అత్తయ్య, నన్నంటారేంటి? నాకేంటి అంత అవసరం? నీకు కాకపోతే ఇంకెవరికి అవసరం ఉందిడా? మీ శ్రావణిని ఇంటికి తేవాలని చాలా ప్రయత్నాలు చేసినావు. అవేవి కుదరకపోయేసరికి ఇగో ఈడ ఉన్న అక్కతో బావ పెండ్లి చేయాలనుకున్నావు, చేసినావు. ఎందుకత్తయ్య ప్రతిసారి నా మీద పడతారు? నువ్వెందుకు అట్లా చేస్తావు? ఆయన అటెట్లా కుదిరిద్ది? వీళ్ళేం చూసి చచ్చిండ్రో ఏమో. నువ్వు ఇంటి కోడలు కావడం ఇష్టం లేక ధారిణీనే చేసింది, డౌటేలే. సామ్రాజ్యం, ఎందుకు ఊరికే ప్రతిదాన్ని ఇష్యూ చేస్తావు? పల్లవిని ఎవరు కట్టేశారో తెలీదు, కానీ ధరణికి జరిగిన దానికి ఎలాంటి సంబంధం లేదు. పల్లవి కనిపించకపోతే ముహూర్తానికి పెళ్లి జరగాలని నేనే స్వాతిని బ్రతిమలాడి పెళ్లి కొప్పించాను. ఆ క్షణంలో నువ్వు అక్కడ ఉండుంటే తెలుసుండేది. నేనే ఉండుంటే పరిస్థితి వేరే లెక్కుండేది. అత్తయ్య, జరిగిపోయిన దాని గురించి ఎందుకు గొడవ? ఆయన ఇప్పుడేమైంది? అత్తయ్య గారు కోరుకున్న ప్రకారం అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగిపోయింది కదా. స్వాతి నా మిత్రురాలు, చాలా మంచిదే. విక్రమ్ గారిని బాగా చూసుకుంటుంది. చూడండి, ఇద్దరు చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో.
ఇంకా నా గురించి అంటారా? అనాథని కదా, ఆశపడ్డం అంతలోనే నిరాశపడడం అలవాటైపోయిన బ్రతుకు నాది. అయినా తొందరపాటు నాదే. మీరు పెద్ద మనసుతో ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నారనుకోండి, నేను ఆలోచించాలి కదా. నా బతుకంత అదృష్టం లేదని తెలుసుకోవాలి కదా. కానీ అనాథలు ఎప్పటికీ అనాథల్లాగే ఉండరు. వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగొస్తుందని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమైపోయింది, అనాథలు ఎప్పటికీ అనాథలే. వాళ్ళ బ్రతుకులు ఎప్పటికీ మారవు. పల్లవి, అలా ఎందుకు అనుకుంటావమ్మా? మేమందరం లేవా? అదే నా బాధ అత్తయ్య. ఇంటికి వచ్చిన మొదట్లోనే వదిలిపోయే పరిస్థితి వచ్చుంటే ఇంత బాధ ఉండేది కాదు. మీరు నన్ను ఇంటి కోడలుగా అనుకుని, ఆయన్ని భర్తగా ఊహించుకుని అత్తయ్య మావయ్య అని అన్ని బంధాలు ఫీల్ అయ్యి ఒక్కసారిగా ఇవేవి నావు కావు అంటేనే కొంచెం ఎక్కువ బాధగా ఉంది. ఎంత అమాయకురాలిలా నటిస్తున్నావే బాబు. రోజు రోజుకి పర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది. అయినా పర్వాలేదు. బాధలకి అలవాటు పడ్డ బ్రతుకులు చిన్నవైతే ఏంటి, పెద్దవైతే ఏంటి, పర్వాలేదు. నేను వెళ్ళిపోతాను. ఆగమ్మా. ఎక్కడికి వెళ్తావు? ఏదో అనుకోకుండా ఇలా జరిగిపోయింది. అంత మాత్రాన నువ్వు మాకేమీ కాకుండా పోతావా? నిన్ను అనాథల వదిలేస్తావా? అసలు నువ్వు అలా ఏడ్చుకుంటూ మా ఇంటి నుండి వెళితే మాకు శుభమా చెప్పు? అవునమ్మా, నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి. విక్రమ్ లాంటి అబ్బాయిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను. వద్దండి, జరిగింది చాలు. మళ్ళీ ఆశలు పెంచుకుని ఈసారి ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు. అలా అనద్దు పల్లవి. ఇప్పుడు జరిగింది ఒక పొరపాటు మాత్రమే. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే అది మా తప్పుగా మిగిలిపోతుంది. ప్లీజ్ వెళ్ళొద్దు. అయ్యో, ఎంత మంచి అమ్మాయో. ఏంటలా చూస్తున్నావు ధరణి? ఊహించని పరిణామానికి షాక్ అయ్యావా?
నువ్వేమీ చేయకుండా కామ్గా ఉంటే షాక్ అవ్వాలి గాని ఏదో ఒకటి చేస్తే షాక్ ఎందుకు? అది సరే, ఇంతకీ ఏంటి నీ కొత్త నాటకం? ఇక నీ అక్కతో పెళ్ళైందని తెలియగాని అట్నుంచటే వెళ్ళిపోతానని అనుకున్నావు కదా? నేను అనుకున్నది సాధించేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. కదలక ఏం చేయగలను అనుకుంటున్నావు? ఈ ధరణి ఉండగా నీ ఆటలేమీ సాగవు పల్లవి. మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తావు? నేనే వెళ్ళిపోతానంటే అందరూ బతిమాలి మరి ఇంట్లో ఉండమనేలా ఎలా చేసుకున్నానో చూసావు కదా? నాతో అడుగు కూడా బయట పెట్టించలేవు. ఇంకా ఆటలంటావా? పెళ్ళైపోతుంది, సింపుల్గా నా పని నేను చేసుకుపోదాం అనుకున్నా. కాలేదు కదా. ఇప్పుడు ఆట మొదలు పెడతాను. ఎవరితో ఎలా ఆడతానో, ఎట్నుంచెట్టు పావులు కదుపుతానో తెలియక పిచ్చెక్కిపోతావు. సత్యం, గంట మోగింది. ఇప్పుడే ఆట మొదలు కాబోతుంది.